చిచి గింత అన్యాయమా? సోడా రేట్ ఎక్కువ అని నీళ్ళని కలుపుకునే మందు బాబులను ఎట్లా మోసం చేయబుద్ధి అవుతుందో ఏమోనోళ్ళ కొంతమందికి అయితే. తాగుబోతండలు గుండెలు బండలు చేసుకొని ఈ వార్త చూడుర్రి. అదులుగుండున్నోళ్ళైతే జరంత అటేటు పోర్రి. ఎందుకంటే ఈ దారుణాన్ని చూసి తట్టుకునుడు మీ వశం కాకపోవచ్చును. కలియుగం అంతానికి వచ్చింది అనేందుకు ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలంటారు యువర్ ఆనర్. 90లు, క్వార్టర్, హాఫ్, ఫుల్ అని క్వాంటిటీలు చూడకుండా క్వాలిటీ మందు అని యాంగ్జైటీ తోటి తాగే తాగుబోతుల ట్రస్ట్ను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ బద్మాషిగాళ్ళు. రైసు మిల్లుల ఏకంగా దొంగ విస్కీ తయారీ ఫ్యాక్టరీనే తెరిచిరు. మందును కల్తీ చేసి మత్తు కోసం వచ్చే తాగుబోతులను బోల్తా కొట్టిస్తున్నారు. అసలు ఎట్లా దొరికిరు వీళ్ళంటే ఏమన్నట్లు అమలాపురంలో ఇంట్లోనే కల్తీ మందు తయారు చేసి అమ్మేటోళ్ళని దొరకబట్టిరు కదా అక్కడ ఆపుకారోళ్ళు. ఇక అక్కడ తీగ గుంజితే సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రామాపురంలో డొంక కదిలింది. ఈడికెళ్లి ఆడికి మందు స్పిరిట్లు పంపుతురట. మేళ్ల చెరువులో ఈ మందును తయారు చేసి చుట్టుముట్టున్న ఊర్ల పోయింటి వైన్సుల బెల్ట్ షాపుల అగ్గో కమ్మి దండిగా పైసలు కమాయిస్తున్నారట బద్మాషోలు. ఆపుకారోళ్ళు దొరకబట్టిన ఈ దొంగ సరుకు విలువనే ఇప్పుడు 15 లక్షలు ఉంటదట. దీంతో 2 కోట్ల మందును తయారు చేసి అమ్మగట్లా అమ్ముతున్నారట. ఇక మొత్తం 6 కలిసి దందా చేస్తున్నారట. బ్రాండెడ్ బాటిళ్లలో ఈ కల్తీ మందును నింపి సీల్ చేసి ఒరిజినల్ లేకనే అమ్ముతున్నారు అన్నట్టు. ప్రకాష్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఎడేసల్ లేబుల్స్ తో సహా డూప్లికేట్ తయారు చేసి సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మహేష్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంది. ఆ మహేష్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దిక్కు వల్ల కల్తీ మందు తాగితే హార్ట్ అటాక్లు వచ్చి పిడాత ఓడు ఖాయమే. వీళ్ళంతా ఏ దుకాణాలకు సప్లై చేసిరు. వీళ్ళ తాన తక్కువ కొని బ్రాండెడ్ మందుల పేరిట బ్రాండీ షాపులు అమ్ముతున్నో లేవలో అంత బయటకు లాగే పనులున్నారట పోలీసులు. సీసాలలో ఎర్రగా కనిపించేది ఏదైనా లిక్కరే అని నమ్మే అమాయక తాగుబోతులను ఎట్లా మోసం చేయబుద్ధి అవుతుందో వీళ్ళకు. తాగుబోతుల ఉసురు దాకదా వీళ్ళకు అని మస్తు తిట్టుకుంటున్నారట నియతిగల ట్యాక్స్ పేయర్స్ ఈ సంగతి ఎరకైనోళ్ళు.